మంది ఫోన్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు నాకు చేయరు, సడన్గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తితే ఆయన, సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్, నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అనుకున్నా. చెప్పండి సార్ అన్న, మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నాడు. సార్ ఇంకా అనుకోలేదు. సరే నువ్వు ఎప్పుడు చేసినా చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అన్నాడు ఆయన. ఆయన ఎందుకన్నారంటే, నాకు ఎందుకన్నారో నాకు అర్థమైంది, నేను వింటున్నా. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. అంటే నాకు ఆయన మీద, నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పరా, మనకు తెలిసిన పనే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. ఐ లవ్ యూ సార్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈవెన్ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నేను తాకి చెప్తున్నాను. అండ్ ఈవెంట్ చేసిన వెంకట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరికీ థ్యాంక్ యూ. August 15th సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వెళ్ళి చూడండి. రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ. సో మూవీ చూసిన, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు మూవీలో? నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఉంటుంది కానీ అది మాత్రం ఉండదు. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఏంది, హీరోయిన్ అసలు హీరోయిన్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. హీరోయిన్ కానీ డైలాగ్ కానీ సాంగ్స్ కానీ అంటే యాక్టింగ్ కానీ. హీరోయిన్ అయితే వరస్ట్, ఏదో చైనా బొమ్మని తీసుకొచ్చి అతకబెట్టినట్టుంది. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టింది అర్థం కాదు నాకు, ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా, అంటే తెలుగులో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కోట్లు ఇస్తారు హీరోయిన్కి. మన ఇండస్ట్రీలోనే మన తెలుగులోనే చాలా మంది ఉన్నారు, అంటే యాక్టింగ్ కోసం చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తే ఒక మంచి లైఫ్ ఉంటుంది. నాకు ఇప్పుడే అదే అర్థం కాదు, కోట్లు నాశనం చేసుకొని. సరే పూరి జగన్నాథ్ కంబ్యాకా? లైగర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇది కంబ్యాకే. లైగర్తో కంపేర్ చేస్తే ఇది కంబ్యాకే. కానీ అదే లైగర్ మన విజయ్ దేవరకొండ ఉండే కదా, ఆయనని ఇక్కడ పెడితే అబాబాబా అసలు గడ్డబారే. ఎందుకంటే తెలంగాణ స్లాంగ్, ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలంగాణ అంటే అది న్యాచురాలిటీ, బ్లడ్ నుంచి వస్తుంది. ఇది ఏంటంటే రామ్ అంటే ఇప్పుడు ఆంధ్ర స్లాంగ్, వాళ్ళ ఆంధ్ర సైడ్ కాబట్టి అంటే నేర్చుకుంటూ బాగా నటించిండు. కొంచెం ఏంటంటే అంటబెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ అంటే న్యాచురాలిటీ. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎట్లా, ఇప్పుడు అదే మనకి ఇస్తే ఎట్లుంటుంది ఆ పర్సనాలిటీ కట్అవుట్. కానీ రామ్ కూడా గుడ్, బాగా నేర్చుకోండు. అంటే 1కి 2కి బాగా ఇంప్రూవ్ అయ్యిండు. సంజయ్ దత్ లేకపోతే రామ్ లేడు. సంజయ్ దత్ మెయిన్ దీనికి. కామెడీ ఏం లేదు, ఆలీని పెట్టిండు. అసలు ఆలీని ఎందుకు పెట్టిండో కూడా తెలియదు. పైసలు బొక్క ఉంటుంది. ఆలీని కరెక్ట్ పెట్టిండు, బొక్కే. ఒక మదర్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి. మదర్ సెంటిమెంట్ ఏముందన్న, ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, ఎట్లుంటుంది మదర్ సెంటిమెంట్? చినిగిపోతుంది షీపర్. కేజీఎఫ్ అన్న ఆకాశం అన్న, అది కేజీఎఫ్తో కంపేర్ చేయవద్దు. పూరియే ఆయనే. కేజీఎఫ్ క్రేజీ, కేజీఎఫ్తో కంపేర్ చేయవద్దు. మదర్ సెంటిమెంట్ అయితే ఇప్పుడు ప్రతి సినిమాలో ఉంటుంది. అదే ప్రతి సినిమాలో చూసిందే. మదర్ సెంటిమెంట్ నార్మలే, అందరు అంటారు కదా మదర్ సెంటిమెంట్ నార్మల్. ఇప్పుడు నేను కూడా తీస్తా, ఇప్పుడు ఎవరైనా తీస్తారు. సినిమా అయితే 5కి 4 ఇవ్వచ్చు. సినిమా చూడవచ్చు ఫ్యామిలీతో కానీ లవర్స్తో కానీ ఎవరితో అయినా వచ్చి, అంటే ఎక్కడ బోర్ కొట్టదు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, గడ్డపారే. హాయ్ బ్రో, మూవీ చూసారా డబల్ స్మార్ట్ 1000 times బెటర్ దెన్ లైగర్. చాలా బాగుంది. పూరి బ్యాక్ ఏందన్న, సినిమాలు తీసుకుంటూ పోతే చూస్తుండాలి అంతే. అది హిట్ అయితే ఫ్లాప్ అయితే దానికి ఏమంటారు, కొలతలు లేవు. డిసప్పాయింట్ ఏం లేదు అన్న, నాకైతే నచ్చింది.
లైగర్ సినిమా ఇప్పుడు మనకు మైక్ టైసన్ ఏదైతే కొట్టడం తిట్టడం తనడం చేసిండో ఎట్లయితే ఇన్సల్ట్ చేసిరో ఈ మూవీలో సంజయ్ దత్ గారు క్యారెక్టర్ తీసుకొని దానికి ఈక్వల్గా చేసి ప్లస్ రెస్పెక్ట్ ఇచ్చారు ఆ క్యారెక్టర్. సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి శర్మ గారు అన్ని మూవీస్కి ఒప్పుకున్నప్పుడు 100% ఇస్తాడు. దీంట్లో మనం పూరి జగన్నాథ్ గారు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారో కానీ 1000 times బెటర్ ఇచ్చిన అన్న. 1000 ఎందుకంటున్నాను అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు మన మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మెయిన్ థింగ్ నాకు దీనిలో నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పూరి గారి ఫ్లేవర్ చాలా రోజుల తర్వాత మన పూరి గారు రబ్బే అన్నట్టు వచ్చింది. మదర్ సెంటిమెంట్ ప్రతి పూరి గారి సినిమాలో మదర్ సెంటిమెంట్, అప్పుడు చిరుత సినిమా చూసుకున్నా, ఇప్పుడు మన అమ్మనైనా తమిళ చూసుకున్నా మదర్ సెంటిమెంట్ అయితే పక్కు ఉంటుంది. ఆ మదర్ ఎప్పుడైనా సరే మదర్ సెంటిమెంట్ అయినా మదర్ సీన్స్ అయినా బోర్ కొట్టదు ఆడియన్స్కి. జస్ట్ ఆ సీన్ తోటి మనకి ఒక స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు. అదే సీన్ తోటి స్టోరీలోకి తీసుకెళ్ళిండు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ ఇక మరే ఏమో కుమ్ముతాడేమో మన సంజయ్ దత్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ డీసెంట్ క్లైమాక్స్ ఇచ్చిండు. ఆలీ గారి క్యారెక్టర్ మాత్రం అన్న సీరియస్గా వెళ్తుంటారు సినిమా, మధ్యలో కామెడీ చేస్తాడు. కొన్ని వండినే కొన్ని వండలేదు, కాకపోతే ఆ సీన్స్ అన్ని తీసేసినాం అనుకో సినిమా మస్తు ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం చేయడం తెలుగులో అవును ఎలా చేశారు? హీరోయిన్ ఇప్పుడు పూరి గారు మామూలు ఉన్న హీరోయిన్ ఒక రేంజ్లో చూపిస్తారు, ఇక సూపర్ ఉన్న హీరోయిన్ ఇంకా ఇంకొక రేంజ్లో చూపిస్తారు. ఆయన ఫ్లేవర్ మాత్రం అస్సలు మిస్ కాదు. ఆ సాంగ్స్ పరంగా సిచ్యువేషన్ పరంగా ఇప్పుడు ఆయనకి ఏంటంటే గోవా ఇష్టము, ఇలా మనం ఇవన్నీ ఇష్టం కాబట్టి అదే ఫ్లేవర్లు ఉంటుంది, అదే ఉంటుంది, చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, అంటే మన సంజయ్ దత్ గారితో ఇంకొక ఆమె ఉంటుంది, మన హీరో గారితో ఇంకొక ఆమె ఉంటుంది. గ్లామర్ మాత్రం తగ్గాడు పూరి జగన్నాథ్. ఓవరాల్గా మూవీ నాకు నచ్చింది, వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అన్న. ఎందుకంటే నాకు కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎంత గూస్ బంప్స్ రాలేదు, బట్ డబుల్ స్మార్ట్లో మాత్రం నాకు బాగా అనిపించింది అనమాట. మేజర్గా తెలంగాణని బాగా హైలైట్ చేసిన సినిమాలో స్లాంగ్ పరంగా. సో తెలంగాణ ఒక మెట్టు ఎక్కిందనమాట. మేబీ తెలంగాణకి ఇన్వెస్టర్లు కూడా రావచ్చు స్లాంగ్తో. సినిమా అయితే చాలా బాగుంది. మహేష్ బాబుకి ఒక పోకిరి, నాగార్జునకు ఒక శివమణి, రవితేజకి ఒక ఇడియట్, అలాగే రామ్కి ఒక స్మార్ట్ శంకరు. సో ఒక 100 కోట్లు అయితే 100%. సో చాలామంది డీజే ఢిల్లీ అలాగా డైలాగ్స్ అనుకుంటారు, కానీ డీజే ఢిల్లీ కన్నా డైలాగ్స్ ఇంకా బాగున్నాయి దీనిలో. సినిమాలో క్యారెక్టర్స్ అంటే దేనికి సంబంధం ఉండదన్నమాట. ఆలీగా ట్రాక్ మొత్తం సపరేట్ ట్రాక్ అనమాట. సో బ్రహ్మానందం గారు కామెడీ పండిస్తారంటే ఆలీ గారు ఇంకా దాన్ని మించిపోయారు అనమాట. సో సంజయ్ దత్ గారు మేబీ బాలీవుడ్ వదిలేసి టాలీవుడ్కి వస్తే బెటర్ అన్న ఫీలింగ్ అనమాట. కలిసి 5కి 4.99 ఇస్తాను. 4.9 ఇస్తాను. సాంగ్స్ అంటే స్మార్ట్ శంకర్తో కంపేర్ చేసుకోవద్దు. సో ఆ సాంగ్స్ వేరు, ఈ సాంగ్స్ వేరు. స్మార్ట్ శంకర్లో సాంగ్స్తో పోల్చుకుంటే కొంచెం సాంగ్స్ డల్గా ఉన్నాయి. మూవీ అయితే చాలా బాగుంది. ఆలీ గారు కామెడీ టైమింగ్ అయితే హైలైట్. బాగా నచ్చిన ఎలివేషన్స్ ఏంటంటే మేజర్గా ఓల్డ్ సిటీ వల్ల మాస్ ఎట్లా మాట్లాడతారు అనేది రామ్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. అండ్ ఎక్కువ ఆటోలో వాళ్ళు స్లాంగ్ ఎట్లా యూజ్ చేస్తారు అది ఒకటి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ ఏమో దండం పెట్టాలి. ఎందుకంటే 2 జీన్స్ ప్యాంట్లు చింపి ఒకటే జీన్స్ ప్యాంట్ చేసి అది కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారనమాట. సో కాస్ట్యూమ్ అంటే బాగా నచ్చింది. ఇంకా మేజర్గా డైలాగ్ బాగుంది నాకు సినిమాలో. అంటే మాస్క్ పెట్టుకుంటే మీకు దొంగడ కనిపిస్తాడు, అదే మాస్క్ తీస్తే కనుక నీకు మిండడ కనిపిస్తాడు అన్న డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. హాయ్ హాయ్. డబల్ స్మార్ట్ డబల్ అన్న రామన్న ఎనర్జీ సూపర్ ఉంది. సాంగ్ డాన్స్ అయితే ఆల్రెడీ ట్రెండింగ్, ఎందుకైతే బాగుంది. లాస్ట్లో ఫైట్ కూడా చాలా బాగుంది. బట్ ఇంకా పూరి జగన్నాథ్ ఇంకా గట్టిగా తీయాల్సింది. బట్ వన్ టైం వాచ్ చేయొచ్చు. బట్ స్టోరీ కొద్దిగా డీలా పడ్డది. స్మార్ట్ శంకర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అక్కడక్కడ తగ్గింది అనిపించింది. సో రామన్న ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా పూరి జగన్నాథ్ ఇంకా అప్డేట్ అవ్వాలేమో అనిపించింది. పుష్ప అనేది వచ్చినాక మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్కి తగ్గ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరే నువ్వు కూడా రారాదు మాట్లాడతారు. December 6th వస్తున్నాం కలిసి. స్క్రీన్లు ఏమవుతున్నాయి? స్క్రీన్లు బాక్సులు బద్దలు. అంటే చాలామంది ఏంటంటే ఆపేస్తాం చేసేస్తాం అంటున్నారు. చూస్తాం. అదే టైము, అదే December 6 టైము అన్నీ పెట్టుకొని వస్తాం. ఎవరు వస్తారో కంటెంట్ సినిమాని టాలెంట్ ఉన్నోడిని
ఎవడి తరం కాదు ఆపడం. నా తరం కాదు, ఎవడి తరం కాదు. టాలెంట్ ఎవడు సొత్తు కాదు. ఆ టాలెంట్ ఏందో థియేటర్లో చూస్తారు. అంటే చాలా గ్యాప్ వచ్చింది అంటారు. గ్యాప్ రాలే, తీసుకున్నాం. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చింది కదా, దానికి మించి ఉండాలి. వస్తున్నాం, కొడుతున్నాం, బరాబర్. ఎవరు ఆపుదాం అనుకో అలా టైం కోసం కూడా వెయిట్ చేస్తాం. చూద్దాం. తగ్గేదేలే కాదు, అస్సలు తగ్గేదేలే. చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం December 6. థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ డబుల్ హిట్ అండి, 100% హిట్ ఇది. వాళ్ళకి యాక్చువల్గా ఇది స్మార్ట్ సీక్వెల్ ఇది. సో సీక్వెల్ మనం ఆల్వేస్ మనం అంత ఎక్స్పెక్టేషన్ ఉండదు, అంటే సీక్వెల్స్ అన్నీ కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సీక్వెల్ మాత్రం సూపర్ హిట్. మళ్ళీ పూరి గారి కాంబినేషన్లో, పూరి రామ్ గారి కాంబినేషన్లో ఇద్దరు కాంబినేషన్ వచ్చింది, ఎక్సలెంట్ హిట్గా. రామ్ గారిని పర్ఫెక్ట్ మాస్ హీరోగా చూపించాలంటే పూరి. లైగర్ తర్వాత ఫ్లాప్, ఇది పెద్ద సూపర్ హిట్. మళ్ళీ ఇట్స్ ఏ కమ్బ్యాక్ టు హిమ్. సో పూరి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. తర్వాత రామ్ గారికి కూడా అగైన్ కమ్బ్యాక్ ఇది. ఆయన పర్ఫార్మెన్స్ అంటే మాస్ అంటే ఓన్లీ పూరి జగన్నాథే చూపించాలని ఆ రకంగా ట్రీట్ చేశారు. చాలా బాగుంది. ఎవరండి హీరోయిన్? గ్లామరస్గా ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఆమె దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆమె కూడా చాలా ప్లస్ అయింది మూవీకి, చాలా బాగా చేసింది. చాలా బాగుంది, చాలా అంటే ఎక్సలెంట్. ఆమె యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, సీరియస్నెస్ ఉంది, తర్వాత ఎమోషన్ ఉంది, అన్ని పండించింది ఆమె. పూరి గారు లేకపోతే అలీగారు లేరు, అలీగారు లేకపోతే పూరి గారు లేరు. ఇద్దరు కాంబినేషన్ ఆల్వేస్ మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం వాళ్ళిద్దరు కాంబినేషన్. దీంట్లో మళ్ళొక సూపర్ హిట్ కాంబినేషన్ అనేది, సూపర్ హిట్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అందరు నవ్విచ్చేస్తారు బాగా, చాలా నవ్వించాడు. సూపర్ హిట్.